సహస్రనామ స్తోత్రాలలో శివ సహస్రనామ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ స్తోత్రం ప్రస్తావన ఏ గ్రంథంలో ఉంది? మహాభారతంలో పరమేశ్వరుడు అని అనగానే శివుడే అని అనేకులు అనుకుంటూ ఉంటారు. ఈ శబ్దం సమస్త దేవతా సంబంధంగా మనం వినియోగించే అర్హత కలది. పరమమైనటువంటి ఈశ్వర శబ్దం ఇది. సమస్తాన్ని మనకు అనుగ్రహించేటటువంటి శక్తి పేరు ఈశ్వర తత్వం. ఐశ్వర్యము నశ్వరము కానిది, కలకాలం ఉండేది, సమస్తాన్ని అనుగ్రహించేది అనే అర్థంలో ఐశ్వర్య శబ్దాన్ని వినియోగిస్తుంది సంప్రదాయం. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు మహాభారత కాలానికి పరమేశ్వర శబ్ద వాచ్యుడు కృష్ణ పరంధాముడు, శ్రీకృష్ణుడు. అందరినీ మనం దైవం అని సంబోధిస్తాం. కృష్ణుడిని మట్టుకు జగద్గురువు అని సంబోధన చేస్తాం. కృష్ణం వందే జగద్గురుం అంటూ ఉంటాం. కృష్ణ పరమాత్ముడు అర్జునునకు గీతోపదేశం చేశాడు, ఉద్ధవుడికి గీతోపదేశం చేశాడు, గోపికలకు గీతోపదేశం చేశాడు. జన్మించడమే శ్రీమన్నారాయణమూర్తిగా చతుర్భుజుడై జన్మించి విష్ణువుగా తన నిజస్వరూపాన్ని, దివ్యమంగళ స్వరూపాన్ని ఆ దంపతులు దేవకీదేవి వసుదేవులకు దర్శనమిచ్చి, అనంతరం యశోదాదేవికి, ఆ తదుపరి అక్రూరుడికి, ఆ తదుపరి గోపికలకు, ఆ తదుపరి ధృతరాష్ట్రాదులకు, ఇంకా యుద్ధరంగం మొదటి రోజున అర్జునునకు పలుమార్లు విశ్వరూప సందర్శనం చేసిన ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడు తనకు సంతానం లేదే అంటూ తన ఇల్లాలు రుక్మిణీదేవి అడగగా మహర్షిని సంప్రదించి మహర్షితో మంత్ర సాధన చేసి మంత్రాన్ని స్వీకరించి అది పంచాక్షరి మహామంత్రం ఓం నమః శివాయ అనుశాసనిక పర్వంలో వచ్చే వృత్తాంతం ఇది. మహాభారతంలో కృష్ణుడే శ్రీ గురవే నమః అంటూ శివ సహస్రనామావళిని స్మరించి సంతానం పొందినట్లుగా, కృష్ణుడే వెల్లడి చేసినట్లుగా అనుశాసనిక పర్వం మహాభారతం తెలియజేస్తుంది. యుద్ధరంగంలో 11వ రోజున 10వ రోజు రాత్రి ఈ యుద్ధం ఎలా గెలవాలి నేను అంటూ అర్జునుడు ఆక్రోశించగా, ఒకవైపున భీష్మ పితామహుడు లక్షల సైన్యాన్ని, మహాభారత యుద్ధంలో మొత్తం పాల్గొన్న ఆ సైన్యం 1,08,950కి ఒక అక్షౌహిణి అన్న సంఖ్య చెబుతుంది శాస్త్రం. ఇలా రథాలు, ఏనుగలు, కాలుబలములు, వాటిని అధిరోహించేటటువంటి భటులు, అలాగే యుద్ధరంగంలో సామాగ్రిని అందించేవారు. యుద్ధం ప్రారంభం కాకంటే ముందే ధర్మరాజు ఈ క్షేత్రంలో ముందుగా చెరువులు తవ్వించే ప్రయత్నం చేశాడు. అలాగే శస్త్రాస్త్రములు నిర్మించేటటువంటి ఆయుధ కార్యాగారాలు ప్రారంభం చేశాడు. అలా అందులో పనిచేసే వాళ్ళంతా లక్షలాది మంది. ఈ భీష్ముడు ఉదయం నుంచి రాత్రి వరకు అలా అంతమంది అంతం చేస్తూ ఉంటే యుద్ధం గెలవడం ఎలా అంటూ అర్జునుడు బాధపడగా, భగవంతుడైన ఆ శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో అర్జునుడికి పంచాక్షరి శివనామ మహామంత్రాన్ని బోధించి, జపం చేయించి, హోమం చేయించి, మరుసటి నాడు భీష్ముడు ఓడిపోయేలాగున ఏర్పాట్లు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగగా దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. ఇలా మహాభారతం కొనసాగుతుంది. కనుక ఈశ్వర శబ్దం మహాభారతంలో ఎవరు చేశారు? కృష్ణ పరమాత్ముడే చేశాడు. శివ సహస్రనామావళి ఎవరు చెప్పారు? సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. ఇది శివ సహస్రానికి ఉండేటటువంటి ప్రాశస్త్యం. విష్ణు సహస్రనామావళి లోకంలో బహుళ ప్రచారంలోకి వచ్చింది. పీఠాధిపతులు ఇతరుల కారకంగా విష్ణు సహస్రాన్ని భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తూ కృష్ణుని స్తోత్రం చేయగా, సాక్షాత్ కృష్ణుడే చేసిన స్తోత్రం శివ సహస్రనామం కదా. ఇది విశేషం.